హాయ్ అండి, ఈరోజు టమాటా పచ్చడి చేసుకుందాం. టమాటా ఊరగాయ పచ్చడి. దానికి ఫస్ట్ టమాటాలు కడిగి ఆరబెట్టుకోవాలి. టమాటా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకోవాలి ఇలాగా. టమాటాన్ని తరిగేసేసుకోవాలి. ఇలాగ 2 ముక్కలు చేస్తే చాలు. ఇలా 2 ముక్కలు చేస్తే చాలు. చూసారు కదా, ఇలా 2 ముక్కలు చేసేసుకోవాలి టమాటాలు. చూసారు కదా, ఇలా టమాటాలన్నీ ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం టమాటాలు కట్ చేసుకోవాలి. చేసుకుని ఇందులో చింతపండు టామరెండ్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇదిగో టామరెండ్ అలా వేసేయడమే. ఇలా వేసేసుకోవాలి టామరెండ్ మొత్తం. కొత్త టామరెండ్ వేసుకోవాలండి, పాతది కాదు. ఇలాగా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలాగా వేసుకుని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. అంతేనండి. ఇలా వేసాక ఇలాగా కుదిపేయాలి. ఇలా కుదిపేసాక ఇది 3 days ఊరబెట్టాలి మెత్తగా. అవి మెత్తగా అయిపోతాయి టమాటాలు. అయ్యాక అప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇవి 3 days ఇలాగే ఉంచేయాలి కలపకుండా. టమాటాలు 2 ముక్కలు చేసుకోవాలండి. టమాటా 2 ముక్కలు చేసుకుని ఇలా పడేసుకోవాలి. పడేసుకుని అందులో చింతపండు టామరెండ్ ఇలా టామరెండ్ వేసుకోవాలి. వేసుకుని సాల్ట్ వేసుకోవాలి. బాగా ఎక్కువ వేసుకోవాలి సాల్ట్. అప్పుడే వాసన రాదు, లేదంటే వాసన వచ్చేస్తుంది పచ్చడి. బాగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని 3 days ఉంచాలి ఇలాగే. కావాలంటే మధ్య మధ్యన రోజు మటుకు కలుపుతూ ఉండాలి. ఒక గరిటె పెట్టి 3 రోజులు ఇలాగే ఉంచి కలుపుతూ ఉండాలండి. ఇలాగ సాల్ట్ వేసాక కుదిపియాలి. అప్పుడే మనకి వాటర్ వస్తుంది బాగా. టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుంది. ఊరగాయ పచ్చడి ట్రై చేయండి అందరూ.